అంత పిచ్చోళ్ళుగా లెక్కేస్తున్నారా? మీరు పోలీసులు తీసుకొచ్చి భయపెట్టిస్తే భయపడతామనుకోండి. వీఆర్ తెలంగాణ పీపుల్. కానీ తీసేసుకున్నారు ఆల్రెడీ ఏపీ తీసేసుకుంది కంట్రోల్లోకి. ఏమన్నా తీసుకోనివ్వండి కంట్రోల్లోకి, తిరిగి వచ్చేది మా దగ్గరికి. డోంట్ వరీ. ఇప్పుడు ఈ సీజన్లో లేదు, క్రాప్ లేని సిచ్యువేషన్ ఉంది. అది దే ఆర్ రెస్పాన్సిబుల్. 10 ఏళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు వచ్చింది వాటరు, ఇప్పుడు లేదు. ఇప్పుడు రైతు బంధు లేదు, రైతు బంధు రాలేదు. ఎవరు చెప్పారు రైతు బంధు రాలేదు? ఇప్పుడు రాలేదు కదా, ఇంకా చాలా మందికి రాలేదండి. స్మాల్ అండ్ టైనీ ఫార్మర్స్ ఖాతాలో పడ్డాయి డబ్బులు. ఏం చెప్తున్నారు మీరు? పడతాయి టింగు టింగునా అని చెప్పారు కదా, అప్పుడు ఆపేసి. అదే ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేయాలి కదండి. ఒక రాష్ట్రంలో రైతు బంధు రావాల్సిన డబ్బును మీ జిల్లా మంత్రి ఖాతాలో వేసుకున్నాడని అపోజిషన్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏ జిల్లా మంత్రి ఖాతాలో? మీ జిల్లాకు సంబంధించిన మంత్రి. మాకు 3 మంత్రులు ఉన్నారు సార్. అంటే ఎవరు వేసుకున్నారు? బట్టి గారు వేసుకున్నారా? నాట్ అట్ ఆల్. ఆయన అట్లా పనులు చేయరు. ఏంటి ఎవరు వేసుకున్నట్లు మరి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి అకౌంట్లో పడ్డ. అవును, ఆయన దగ్గర నుంచి ఇటు వచ్చినారని చెప్పి వీళ్ళు ఎవరిని ఇట్లా ఆరోపణలు వేస్తారండి. మరి ఆయన వాళ్ళ దగ్గర ఉన్న మనిషే కదా, మరి ఆయన ఇప్పుడు వేసుకున్నారని అట్లా నిందలు వేస్తారు. ఆఫ్ కోర్స్ వాళ్ళు చెప్తారు. అక్కడ టీఆర్ఎస్లో ఆ టైంలో చేసిన కాంట్రాక్ట్ డబ్బులు వేసుకున్నారండి కదా. ఆయన బాకీలు ఉంటే బాకీలు తీర్చాల్సిందే. మరి 6 గ్యారెంటీలు అయిపోయినాయా? రాబోతాయి కదా. మేము 3 నెలలు టైం అడిగాం కదా, ఇంకా 3 నెలలు అవ్వలేదు కదా. సో మీకెందుకు ఇంకా 2 రోజులు? 4000 పెన్షన్ వచ్చిందా? 2500 మహిళలకు పెన్షన్ వచ్చిందా? ఆర్టీసీ బస్సులో ఫ్రీ మహిళలకు అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు మహిళల్ని. ఎవరిని ఇబ్బంది పెట్టారు? పెంచకుండా బస్సులు అంటే రాత్రి పుట్టుకొస్తాయి. మీరు బస్సులో ట్రావెల్ చేసే పరిస్థితి ఒకసారి బస్సుకి వెళ్ళి చూస్తారా? నేను స్వయంగా నేను బస్సు ఎక్కి వెళ్ళాను. నో నాట్ అసెంబ్లీ. నేను గాంధీ భవన్ ఎక్కా. గాంధీ భవన్ బయట బస్సు ఆపుకొని ఎక్కాను నేను. ఆయన తీరా అక్కడ మన మాసప్ ట్యాంక్ వరకు వచ్చాం. నేను వచ్చాను. ద లేడీస్ వర్ సో హ్యాపీ. నేను సర్ప్రైజ్ అయినా. చాలామంది నా ముస్లిం సోదరిమణులందరూ బుర్కాలు వేసుకొని వాళ్ళే చెప్పింది. దెన్ నేను ఒక చోట బస్ స్టాండ్ కాడ దిగిన చోట లేడీస్ వచ్చి చెప్పారు, మేడం మేము ఇక్కడ పని చేస్తున్నాము, మేము సాయంత్రం పూట డ్యూటీ ముగించుకొని ఎక్కేటప్పుడు తాగి తందనాలు ఆడుతున్నారు బస్ స్టాండ్ల కాడ. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురండి. ఇంకో మనిషి, మేము చాలా సంతోషంగా ఉన్నాం మేడం, రేవంత్ రెడ్డి గారు 20 సంవత్సరాలు ఉండాలి ముఖ్యమంత్రి గారు. వాళ్ళు చెప్పిన మాటలు. ఇది ప్రజల్లో ఒక స్వేచ్ఛ అనేది వచ్చింది. మీరు కూడా ఒప్పుకోవాలి. మీ జర్నలిస్ట్. కానీ బస్సుల సంఖ్య పెంచకుండా వాళ్ళు రోజు కొట్టుకుంటారండి. వీడియో చూస్తే ఏం పర్వాలేదండి. 4 రోజులకు నీటి అక్కడ కుళాయిల దగ్గర పంచాయతీ, బిందెల పంచాయతీ, మళ్ళీ బస్సులో పంచాయతీ అయిపోయినట్టు అన్నీ మీరు కథలు చెప్తారు మరి కల్పించుకొని. మీడియా వాళ్ళంతా శుభ్రంగా అందరు అల్పాయాసంగా వెళ్తున్నారు. నెల ఆఖరికి 4 డబ్బులు కూడా మిగులుతున్నాయి మా చేతి. టీఆర్ఎస్ అంటుంది ఏంటంటే కాంగ్రెస్ వచ్చింది కరెంటు కోతలు మొదలైనాయి, కాంగ్రెస్ వచ్చింది క్రాప్ హాలిడేలు మొదలైనాయి. ఎన్ని అబద్ధాలండి. నా జనరేటర్ మీద రికార్డింగ్ ఉంటుంది డేట్స్తో పాటు, కొంచెం చూడండి. టీఆర్ఎస్ ఉండగానే కరెంటు ఇక్కడ బంజారా హిల్స్లో కరెంటు కట్ అవుతూ వచ్చింది. రోజుకు 5-6 సార్లు కట్ అవ్వటం, మా జనరేటర్ ఆన్ అవ్వటం, ఆఫ్ అవ్వటం, చాలా న్యూసెన్స్లు మొదలెట్టారు వాళ్ళే. వాళ్ళ ద్వారానే నువ్వు 10 రూపాయల యూనిట్ కరెంటు కొని ఏంది నువ్వు సాధించిండేది? నీ లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్నీ ఆర్ ఎక్స్పెన్సివ్ బియాండ్ ఇమాజినేషన్. మీరు ఈ రాష్ట్రం పైన మోపిన అప్పులేంటి? అవి ఎందుకైనాయి అప్పులు? ఎక్కడి నుంచి తెచ్చారు? ఎందుకు తెచ్చారు? ఈ వాటికి జవాబులు చెప్పకుండా మా మీద పండాలి. ప్రాజెక్టులు ఖమ్మంలో ప్రాజెక్ట్ రీడిజైన్ అంటున్నారు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు. సీతారామ ప్రాజెక్ట్ అది అవసరం లేదు అంటారు. మరి అవసరం లేకపోతే గతంలో అందరూ వెళ్ళి ఇన్స్పెక్షన్స్ చేశారు కదా, అసెంబ్లీలో అభ్యంతరాలు అప్పుడే చెప్పాలి. వెరీ గుడ్. ఇప్పుడు ఏమన్నా నిజాలు బయటకు వస్తే వీ విల్ సీ. రీడిజైన్ జరగాలా, ఉన్న దానిలో జరగాల. అన్లెస్ ఐ స్టడీ ద ప్రాజెక్ట్ ఇట్లా అల్లా తప్పగా ఐ డోంట్ లైక్ టు టాక్. ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ. అక్కడ ఒక ప్రాజెక్ట్ అనేది వచ్చిందంటే ఇప్పటికే సొమ్ము ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం, ఎక్కడ తగలేసాం, హౌ మచ్ ఇస్ దిస్ డిలే కాస్టింగ్ అస్ అండ్ వాట్ ఆర్ ద రెవెన్యూ జనరేషన్, దాని తర్వాత ఎంత బెనిఫిట్ అనేది. నేను ఖమ్మం జిల్లాలో పెద్ద చెరువు దగ్గర మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇండిపెండెన్స్ ముందు కొలాప్స్ అయిపోయింది.